నమస్తే, వెల్కమ్ టు మా తెలంగాణ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్. బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో హనుమాన్ దేవాలయంలో అభిషేకాలు, హోమం తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు. అయోధ్యలో జరిగే మహాతర కార్యక్రమాన్ని వీక్షించే భక్తుల కోసం ప్రత్యేకమైన స్కీమ్లు ఏర్పాటు. ఉమ్మడి జిల్లాలోని పలు ఆలయాలను రంగురంగుల పూలతో శోభాయమానంగా అలంకరించిన ఉదయం నుండి దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు. మెదక్ పట్టణంలో 11వ వార్డులో శ్రీ బరకతమ్మ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మహోత్సవ సందర్భంగా ఎల్ఈడి టీవీ ఏర్పాటు. అయోధ్యలో సోమవారం బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ హనుమాన్ దేవాలయంలో అభిషేకాలు, హోమం తదితర ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయాన్ని మామిడి తోరణాలు, వివిధ రకాల పూలతో అందంగా తీర్చిదిద్దారు. పూజా కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పటోల విక్రమ్ రెడ్డి సతీ సమేతంగా పాల్గొని పూజలు నిర్వహించారు. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈరోజు స్వాభిమానంతో తలెత్తుకునేటువంటి రోజు. 500 సంవత్సరాల తర్వాత ఒక బానిస కట్టడం ఈ దేశంలో తొలగింపజేసి స్వాభిమానం కోసం ఈరోజు ఈ దేశ ప్రజలకు ఎవరు ఆదర్శం అంటే శ్రీరాముని యొక్క జీవితాన్ని ఈ దేశ ప్రజలకు ఆదర్శంగా చూపించాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి అటువంటి శ్రీరాముని యొక్క విగ్రహం ప్రాణ ప్రతిష్ఠ అయోధ్య లోపల జరుగుతున్న సందర్భంగా ఈరోజు అనేక రకాల కార్యక్రమాలు దేశమంతా కూడా జరుగుతూ ఉన్నాయి. మనందరికీ తెలుసు, ఈ దేశంలో భారత రాజ్యాంగం మొదలుకొని భారత రాజ్యాంగంలో కూడా రామరాజ్య స్థాపనే ఈ ప్రపంచానికి, విశ్వశాంతికి అంతటి కూడా ఒక గొప్ప శాంతి సందేశం అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఒక తండ్రికి తగ్గ తనయుడిగా, ఒక ప్రజారంజక పాలన కలిగించేటువంటి పాలకుడిగా, ఒక సోదరుడికి తన యొక్క తమ్ముడికి అన్నగా, బాధ్యతలు భార్యకు భర్తగా ఏ రకమైనటువంటి బాధ్యతలు నిర్వహించాలనేటువంటి ప్రతి అంశానికి కూడా రాముడి యొక్క జీవితం ఆదర్శం. అటువంటి ఆదర్శప్రాయుని యొక్క జీవితాన్ని ఈ దేశ ప్రజలకు, రానున్న తరాలకు వారి యొక్క జీవిత చరిత్రను, వారు పరిపాలించినటువంటి పాలనా తీరును ఈ దేశ ప్రజలకు అందించకపోతే చారిత్రక తప్పిదం చేసినటువంటి వ్యక్తులం అవుతాం. ఈ దేశంలో ఉన్న ఈ బానిస కట్టడం కోసం, ఈ బానిస కట్టడాన్ని నిర్మూలించడం కోసం 500 సంవత్సరాల లోపల 4,50,000 మంది తమ యొక్క ప్రాణ త్యాగం చేశారు. 500 సంవత్సరాల తర్వాత నిజంగా మనందరం కూడా అదృష్టవంతులం. ఈరోజు ఈ దేశం లోపల ఒక సమర్థవంతమైనటువంటి, దేశ ప్రజలందరి అభిమానాన్ని చూరగొట్టినటువంటి ఒక గొప్ప వ్యక్తి నేతృత్వం లోపల, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈరోజు ఈ యొక్క మందిర నిర్మాణం జరుగుతుందనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. కేవలం ఇక్కడే కాదు, ఈరోజు 103 దేశాల లోపల ఈరోజు ఈ యొక్క వేడుకను జరుపుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క హైందవ దేశం యొక్క సంస్కృతి, ఈ హైందవ జీవన విధానం ఏదైతుందో ప్రపంచ దేశాలకు అన్నిటికీ కూడా ఒక గొప్ప మార్గదర్శకమైనటువంటి జీవితం. ఈ హిందూ సమాజం ఏనాడు కూడా ఎవరిని కూడా తనకు ఇబ్బంది వచ్చినప్పుడు తప్ప ప్రతిస్పందించింది తప్ప ఏ రోజు కూడా ఇతర మతాలను కించపరిచినటువంటిది హైందవ సమాజంలో లేదు. మెదక్ నగేష్ అయోధ్యలో రామాలయ పునఃప్రతిష్ఠ నేపథ్యంలో అఖండ భారతదేశం శ్రీరామమయం అయింది. వాడవాడల, గ్రామాన, పట్టణాల్లో, నగరాల్లో రామాలయంలో నేడు భక్తులు శ్రీరామచంద్రుని దర్శించుకున్నారు. అంతా శ్రీరామమయం, జగమంతా రామమయం, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. రామాలయాలు శ్రద్ధలతో మారుమోగుతున్నాయి. అయోధ్యలో జరిగే మహోత్తర కార్యక్రమాన్ని వీక్షించే భక్తుల కోసం ప్రత్యేకమైన స్కీమ్లు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేక ఎల్ఈడీలు సీన్లు ఏర్పాటు చేస్తారు. ఇక అయోధ్యలో బాలరాముడి ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా కేంద్రంలోని కోదండ రామాలయంలో అభిషేకము, పాలాభిషేకము, వస్త్రాలంకరణ, పుష్పాలంకరణ, అర్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంగళహారతులు ఇచ్చారు. రామాలయం దేవాలయంకు శ్రీ రంగంపేట పీఠాధిపతి మాదానంద సరస్వతి స్వామి, శ్రీ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు భక్తులు ఆశీర్వదించారు. భక్తులు శోభయాత్రలు, ర్యాలీలు, భజనలు చేపడుతున్నారు. దేవాలయాల వద్ద భక్తులకు లడ్డూలు, శ్రీ జై శ్రీరామ్ జెండాలను పంపిణీ చేశారు. ఆలయాల వద్ద అన్నదానాలను, పులిహోర వితరణ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి శ్రీ మాధవానంద సరస్వతి రంగంపేట పీఠాధిపతి బండా నరేందర్, కోదండ రామాలయ ఆలయ కమిటీ చైర్మన్ మరియు ప్రజలందరూ భారీ ఎత్తున వచ్చి ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఆనంద సంయుతం శ్రీ కృష్ణానంద పర్యాప్తం శారదాక్షేత్ర సుస్థితం రామాయ రామభద్రాయ రామచంద్రాయ ఏదిసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః.
రాజా రామచంద్ర భగవానికి పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం చేత మనకు లభించినటువంటి మానవ జన్మను సార్థకం చేసుకునేటువంటి శుభ తరుణం ఇది. అయోధ్యలో మన రాముడు దేవుడు మానవుడై దేవునిగా ఎలా కొలవబడానో నిరూపించిన పురుషోత్తమ మర్యాదా పురుషోత్తమ రామచంద్రుడు దివ్యమూర్తి భవించినటువంటి రూపంలో ప్రతిష్ఠితపడుతున్నటువంటి శుభవేళ మన కోదండ రామాలయంలో, మన మెదకులోని అన్ని రామాలయాల్లో, అందరి గుండెల్లోని ఉన్నటువంటి రామాలయాల్లో ఆ రాముడు ఎప్పుడూ నెలకొని అందరికీ శుభమైనటువంటి రీతిలో ఆశీర్వదించడానికి సిద్ధమవుతున్నాడు. అటువంటి పరమాత్మ యొక్క దివ్యమైన స్వరూపాన్ని ధ్యానిస్తూ ఆ పరమాత్మ చెప్పినటువంటి ప్రేమమయమైన జీవితాన్ని గడపాలని, అదేవిధంగా ప్రేమమూర్తులుగానే విరాజిల్లాలని, అదేవిధంగా నలుగురికి అన్నం పెట్టాలి, నలుగురికి ధర్మము చెప్పాలి, తాను ఆచరించాలి. ఆ విధంగానే పితృవాక్య పరిపాలన చేస్తూ అందరూ ఎలా ఉండాలో నిరూపించిన మన రాముని బాటలో మనం నడిచే విధంగా ఆశీర్వదించాలని రామచంద్రుణ్ణి ఈ సందర్భంగా ప్రార్థిస్తూ మంచి కార్యక్రమాల్లో పాల్గొనబోతున్న వాళ్లకు, అందరికీ చూపిస్తున్న వాళ్లకు, చూడబోతున్న వాళ్లకు అందరికీ కూడా రామచంద్రుని యొక్క దివ్యమైనటువంటి రామనామం ఉచ్చరించే అవకాశాన్ని ఇవ్వవలసిందిగా రామచంద్రుని ప్రార్థిస్తూ శ్రీరామ జయ రామ జయ జయ రామ జై శ్రీరామ్. రామచంద్ర స్వామి మళ్ళీ అవతారం ఎత్తి రాముడి గుడిలో కొలుగుంటున్నాడు. ఈ శుభ సందర్భంగా మన కోదండ రామాలయంలో అత్యంత వైభవోపేతంగా ఈరోజు మార్నింగ్ నుంచి మన మాధవానంద స్వామి పుష్పార్చన నుంచి స్టార్ట్ అయిన ప్రోగ్రాం సాయంత్రం 9 గంటల వరకు ఈ ప్రోగ్రాం జరుగుతుంది. రామాలయంలో అందరూ అధిక సంఖ్యలో పాల్గొని భక్తులందరూ తరించాలని మరో అయోధ్యలా మనం ఏర్పాటు చేసిన మెదక్ రామాలయంలో తప్పకుండా మన మెదక్ ప్రజలందరూ వచ్చి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరుకుంటున్నాము. దీనికి సంబంధించిన కార్యక్రమాలన్నీ ఏర్పాట్లన్నీ అత్యంత వైభవంగా చేస్తున్నాము. కావున అందరూ రావాల్సిందిగా కోరుచున్నాము. నేను ఈ రామాలయం చైర్మన్ ఉండడం నా యొక్క పూర్వజన్మ సుపుత్రం అనుకుంటున్నాను. ఎందుకంటే అయోధ్య రామాలయంలో అక్కడ జరుగుతుంది, మళ్ళీ ఇక్కడ సేమ్ అదే టైంలో మేము ఇక్కడ కూడా చేస్తున్నాం. ఈ భాగ్యం నాకు జరిగినందుకు నేను పూర్వజన్మ సుపుత్రం అనుకుంటున్నాను. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుంటున్నానో ఈ జన్మలో ఈ అవకాశం ఇచ్చిన భగవంతుడు రామచంద్ర స్వామి అని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్. అయోధ్యలోని శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని వరంగల్ ఉమ్మడి జిల్లాలోని పలు ఆలయాలను రంగురంగుల పూలతో శోభాయమానంగా అలంకరించి ఉదయం నుండి దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు మరియు భక్తులకు అన్న ప్రసాద కార్యక్రమాలు, శ్రీ రామభజన కార్యక్రమాలను ఏర్పాటు చేసి ఆలయ కమిటీ సభ్యులు మరియు అర్చకులు ఈ రోజున అయోధ్యలో శ్రీ రామ ప్రతిష్ఠ సందర్భంగా మన కాశీబుగ్గలోని శ్రీ రంగనాథ స్వామి దేవాలయంలో ఈ రోజున స్వామివారికి ప్రత్యేకమైనటువంటి అభిషేక కార్యక్రమం, మళ్ళీ అలాగే శ్రీరామనామ ఏకాహము, అలాగే మధ్యాహ్నం 1 గంటకు మహా అన్నదాన కార్యక్రమము శ్రీ రంగనాథ స్వామి దేవాలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతుంది. మెదక్ పట్టణంలో 11వ వార్డులో శ్రీ మరకతలక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మహోత్సవం సందర్భంగా ఎల్ఈడి టీవీ ఏర్పాటు చేశారు. ప్రజలు భారీ ఎత్తున వచ్చి జై శ్రీరామ్, జై జై శ్రీరామ్ అంటూ బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాన్ని ప్రజలు తిలకించారు. ఆలయ ధర్మకర్తలు, ఆలయ భక్త బృందం, ఆలయ కమిటీ సభ్యులు అందరి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. అని మత్స్య పురాణం చెప్పినట్టుగా అపరాహ్న కాలము, మధ్యాహ్న కాలము ఆహా సంప్రాప్తమవబోతోంది. అద్భుతమైనటువంటి భావోద్వేగ స్థితిలో యుగాలు గడిచినా కూడా మాధుర్యం ఏమాత్రం తగ్గనటువంటి అమృతం రామనామం. యుగాలే కాదు, లక్షల సంవత్సరాలు కల్పములు దాటినా కూడా అకల్పంగా, అసంకల్పితంగా కూడా మానవ జాతే కాదు పశుపక్ష్యాదులు కూడా తమ ఊపిరిని, తమ ప్రాణనాదాన్ని కూడా రామనామంగా మలచుకున్నటువంటి మహిమ ఈ గడ్డకు ఉంది, ఈ మహీతలానికి ఉంది. అందుకే ఇది రామ క్షేత్రం. ఇది ప్రాణప్రతిష్ఠ అని ఈనాడు జరుగుతున్నటువంటి ఈ వైదిక కార్యక్రమాన్ని చక్కగా నామకరణం చేశారు. ప్రాణప్రతిష్ఠ అంటే
నిజంగా ప్రతిష్టా కార్యక్రమం ఆగమశాస్త్రం ప్రకారం ప్రాణప్రతిష్ఠే అది. ఎందుకంటే ఒక శిల యందు లేదా ఆ శిల ఒక మూర్తి యందు అని చక్కగా చెప్పినాడు ఆ విశ్వామిత్ర మహర్షి. అలాగే దశరథ మహారాజు వర్ణించినటువంటి రామచంద్రమూర్తి యొక్క వర్ణన ఏమిటి? రామో రాజీవలోచనో కమలముల వంటి వికసించిన రాజుల రామారం చిత్తారమ్మ జాతర ఉత్సవాలు ఆలయ చైర్మన్ అంతయ్య గౌడ్ చేతుల మీదుగా మా తెలంగాణ టీవీ క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా చైర్మన్ అంతయ్య గౌడ్ మాట్లాడుతూ వివిధ జిల్లాల నుండి మొక్కులు తీర్చుకోవడానికి వచ్చే భక్తులకి వైద్యం, మంచినీటి సరఫరా, పోలీసు వారి సహకారంతో అన్ని ఏర్పాటు చేశామని, భక్తులు కూడా అధిక సంఖ్యలో వస్తున్నందున వారికి బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేశామన్నారు. అలాగే మా తెలంగాణ క్యాలెండర్ ని ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు. ఒక జాతర ఉత్సవాలు వారం రోజుల పాటు ఉంటుంది. మరియు 27 తారీఖు నాడు అమ్మవారి పూర్ణ నైవేద్యం ఓడిబియ్యం సమర్పించిన వాళ్ళు ఆ ఓడిబియ్యాన్ని మరి 27 నాడు శనివారం నాడు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం చేపడతారు. కాబట్టి అన్నదాన కార్యక్రమంతో జాతర ఉత్సవాలు ముగుస్తున్నాయి. ఉందే గారు అన్నీ వస్తుంటాం. చూడండి, మొత్తం తెలుసుకోండి, ఇలాగండి అడిగి విశేషంగా చూసుకోవాలి. మొత్తం రాజరామరం చిత్తారామ దేవి జాతర బ్రహ్మోత్సవాలు నేటితో 3వ రోజు. మరి జాతరలో వివిధ జిల్లాల నుంచి పాల్గొని అమ్మవారికి మొక్కుబాటు చెల్లించుకున్నారు. కాబట్టి అందరికీ పూర్ణ నైవేద్యములు మరియు ఇతర గోడిబియ్యాలు, ఇతర సామాగ్రి అన్ని మొక్కుబాట్లు చెల్లించుకొని వాళ్ళు మొక్కులు తీసుకొని అమ్మవారి దర్శనం చేసుకుంటారు. ఆ వచ్చే భక్తులకు మేము వివిధ ప్రాంతాల నుంచి వాళ్ళకు వచ్చే భక్తులు కూడా ఆర్టీసీ బస్సు సౌకర్యము, మంచినీటి సౌకర్యము, పోలీస్ శాఖ సౌకర్యము, మరి వైద్య శాఖ అవన్నీ సదుపాయాలు ఏర్పరుస్తూ ఈ యొక్క జాతర విజయవంతం చేస్తున్నారని మరి ఆరోగ్య శాఖ వారు కానీ, పోలీస్ శాఖ వారు కానీ, ఉద్యోగ శాఖ వారు కూడా, ఆర్టీసీ అందరూ, జిహెచ్ఎంసీ వారు కూడా అందరూ ఈ యొక్క జాతరలో పాల్గొని విజయవంతం చేస్తున్నారని. అయోధ్యలోని శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని అల్వాల్ ఇంద్రానగర్ హనుమాన్ టెంపుల్లో హోమాలు, సీతారాముల అభిషేకం, అన్నదానం మరియు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శంకర్ పంతులు, విజయవాడ పాండు మాజీ కౌన్సిలర్ గీతారాణి మోహన్, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు పద్మ, కృష్ణం, అశోక్, మహేష్, సంతోష్, సాగర్, సురేష్ మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. श्रीराम जय जय श्रीराम जय जय श्रीराम जय श्रीराम जय जय श्रीराम जय श्रीराम जय जय श्रीराम सीता महालक्ष्मी नमो नमः అయోధ్యలోని శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని అల్వాల్ ఇంద్రానగర్ హనుమాన్ టెంపుల్లో హోమాలు, సీతారాముల అభిషేకం, అన్నదానం మరియు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శంకర్ పంతులు, విజయవాడ పాండు మాజీ కౌన్సిలర్ గీతారాణి మోహన్, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు పద్మ, కృష్ణం, అశోక్, మహేష్, సంతోష్, సాగర్, సురేష్ మరియు
అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గత 500 సంవత్సరాల నిరీక్షణ, 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష, అయోధ్యలోని దివ్యమైన భవ్యమైన శ్రీరాముల వారి మందిరం కోసం ఎన్నో ఏళ్లుగా ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తున్న ఆ శుభ తరుణం నేడు ఆసీనమైనది. 140 కోట్ల మంది భారతదేశ ప్రజలతో పాటు ప్రపంచంలో ఉన్నటువంటి యావత్ హిందూ బంధువులందరూ నా భూతో నా భవిష్యత్తు అన్న విధంగా ఈరోజు అయోధ్యలో ఎలా బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుందో అదేవిధంగా ప్రతి గ్రామంలో, ప్రతి కాలనీలో, ప్రతి వీధుల్లో ఈరోజే శ్రీరామనవమి పండుగ అన్న ఉత్సాహంతో జరుపుతున్నారు. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకు, పూజ్యులకు, మఠాధిపతులకు, పీఠాధిపతులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై శ్రీరామ్. పవిత్రమైన ఈరోజు యావత్ భారతదేశంలో జరుగుతున్న పవిత్రోత్సవాల మాదిరిగానే మా అల్వాల గ్రామంలో కూడా ఈ పూజలు నిర్వహించడం జరిగింది. అంతే ఉత్సాహంగా ఏకదాటిగా నిన్నట్టుండి అంటే 24 గంటలు భజన కార్యక్రమాలు, నామన జపము, దాని తర్వాత ఈరోజు శోభయాత్రతో సాయంత్రం శోభయాత్రతో ముగుస్తుంది ఇది కార్యక్రమం. అయితే ఈ కార్యక్రమం ఇప్పుడే ప్రతి గ్రామంలో కూడా, భారతదేశంలో ప్రతి గ్రామంలో కూడా నవరాత్రోత్సవాలు వచ్చినాయి అన్నంత ఉత్సాహంగా ఉంది. ఏంటంటే శ్రీరామనవమి ఇప్పుడే జరుగుతుంది అన్నంత ఉత్సాహంగా జరుపుకుంటున్నారు ప్రజలంతా. ఆ ఉత్సాహం మా ఆల్వాళ్ళ గ్రామంలో జరుపుకుంటున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మా భగవంతుని ఆశీస్సులు ఎప్పుడు ఈ గ్రామంపై ఉండాలని మరీ కోరుకుంటున్నాము. అట్లాగే మేము తలపెట్టిన కార్యక్రమం కూడా భగవంతుని దయ వలన శుభప్రదం కావాలని కోరుకుంటున్నాం. ఈరోజు చాలా సుదినము. మనము ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అయోధ్య రామాలయము బాల విగ్రహము ప్రాణప్రతిష్ఠ జరిగినందుకు ఎంతో సంతోషిస్తున్నాము. మా ఊరి ప్రజలు, మేము మా ఈ 400 సంవత్సరాల రామాలయంలో నిన్నటి నుంచి 2 రోజుల ప్రోగ్రాము పారాయణం చేస్తున్న 24 గంటలు నాన్ స్టాప్ పారాయణం చేశాము. మళ్ళీ ప్రొద్దున ఆర్యం పూజలైన తర్వాత లైవ్ టెలికాస్ట్ పెట్టారు. లైవ్ టెలికాస్ట్ తర్వాత అన్నప్రసాదం జరుగుతుంది. సాయంత్రము స్వామిది శోభయాత్ర కూడా తీస్తున్నాము ఇక్కడి నుంచి టెంపుల్ హాల్ వరకు. ఇక మా అల్వాలు ఆలయం గురించి చెప్పాలంటే ఇది చాలా పాతది. మేము గత 2000 సంవత్సరంలో ఒక చిన్న కమిటీగా ఫామ్ అయి దీన్ని జీర్ణావస్థలో ఉన్నప్పుడు దాన్ని తీర్చిదిద్ది కొంచెము అందరి సహకారంతో, గ్రామస్తుల సహకారంతో ఇప్పుడున్న పరిస్థితిగా చేశాము. అలాగే ఇప్పుడు రాజగోపురం కొరకై ప్రయత్నం చేసి సంకల్పం చేశాము. ఇప్పుడు దాని పూజ కూడా చేశాము. ఇక రాజగోపురం వచ్చే సంవత్సరం లోపల పూర్తి అవుతుందని, ఆ భగవంతుని ఆశీస్సులు మాకు ఉంటాయని, కలకాలం మనం ఇట్లనే కాపాడాలని భగవంతుని వేడుకుంటున్నాం. అయోధ్యలోని శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని అల్వాల్ వెస్ట్ వెంకటాపూర్లో ఉన్న హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజ నిర్వహించి అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ నీలేష్, వైస్ ప్రెసిడెంట్ మదన్, జనరల్ సెక్రటరీ రాకేష్, ట్రెజరర్ విఠల్ రావు, జాయింట్ సెక్రటరీ ప్రేమ్ కుమార్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ విశాల్, సంధ్య మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సీతారామచంద్ర స్వామి అనుగ్రహం చేత గడచిన సంవత్సరం దేవాలయం పునఃప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. అప్పటి నుండి మన యొక్క దేవాలయం దినదినాభివృద్ధి జరుగుతున్నది. ఇక్కడ వెంకటాపురం, కొత్త బస్తీ, హనుమాన్ సర్కిల్లో ఆంజనేయ స్వామి దేవాలయం ప్రతిష్ఠింపబడినది. ప్రతిష్ఠింపబడినప్పటి నుంచి దేవాలయం దినదినాభివృద్ధి జరుగుతున్నది. గత 25 సంవత్సరాల నుంచి యొక్క దేవాలయం ఉంది. గడిచిన సంవత్సరం పునరుద్ధరణ జరిగింది. దేవాలయం మళ్ళీ కట్టడం జరిగింది. ఇంతకుముందు చాలా చిన్నగా ఉన్నింది. ఇప్పుడు దేవాలయం చాలా అభివృద్ధి చెంది, గోపురం కూడా ఉండలేదు ఇంతకుముందు. ఇప్పుడు గోపురం కూడా అభివృద్ధి చెంది భక్తులందరి సహకారం చేత దేవాలయ కమిటీ యొక్క సభ్యులందరూ కూడా చాలా సహకారం చేత దేవాలయం దినదినాభివృద్ధి జరుగుతున్నది. ఒకరి పేరుని చెప్పక్కర్లేదు. దేవాలయ కమిటీలో ప్రతి ఒక్క సభ్యులు దేవుడంటే చాలా భక్తి గౌరవాలతో చాలా దేవాలయాన్ని అభివృద్ధి పరచాలనేటువంటి భావనతో వారందరూ కలిసి ముందుకు వస్తున్నారు. వారందరూ అలా రావడం చేతనే దేవాలయం ఈరోజు ఇంత స్థాయికి వచ్చింది. ఇంత స్థాయికి రావడానికి ఈ వెంకటాపురంలో కొత్త బస్తీలో ఉండేటువంటి సభ్యులు, విశేషంగా దేవాలయ కమిటీ సభ్యులు,
అందరి సహాయ సహకారాలతో దేవాలయం దినదినాభివృద్ధి జరుగుతున్నది. ఇలానే అభివృద్ధి చెందుతూ మన కాలనీ వాసులు, మన పుర ప్రజలు కూడా అందరూ అభివృద్ధిలోకి వెళ్ళాలని మా కమిటీ సభ్యుల యొక్క అందరి విన్నపం. అలానే అభివృద్ధి జరుగుతుందని ఆ స్వామిని మనం ప్రార్థన చేద్దాం. శుభం భవతు. అయోధ్యలోని శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని అల్వాల్ ఇంద్రానగర్ దత్తసాయి కాలనీలో 3 గుళ్ళు శ్రీశక్తి దేవాలయంలో సీతారాముల అభిషేకం, అన్నదానం మరియు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహేందర్, భిక్షపతి, సుదర్శన్, తిరుపతి రమేష్, శ్రీరాములు, శ్రీనివాస్, ఆనంద్, పద్మ, దుర్గ, లలిత, మాధవి, చంద్రకళ మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు రాములవారి ప్రతిష్టన కాబట్టి ఈ అయోధ్య కార్యక్రమంలో ఈరోజు ఇంద్రానగర్లో హనుమాన్ టెంపుల్లో పూజ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చేసిన పంతులు గారికి మరి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఇంత పెద్దగా జరుగుతుంది అని కూడా మేము అనుకోలేదు. ఇది ఫస్ట్ టైం దీనిలో జరిగింది. దీనికి ముందు మేము చేసేది 96లో మేము ఈ గుడి ఆధ్వర్యం మేము కట్టినాం అనమాట. అప్పటి నుంచి మేము అన్నదానం కార్యక్రమం, పూజా సేవకరము, ప్రతి ఒక్క కార్యక్రమం, హనుమాన్ జయంతి కానీ ప్రతి ఒక్క జయంతిని మేము చేసుకుంటూ వచ్చాము. ఈసారి రాముల వారి పూజ చేసుడు చాలా ఆనందంగా ఉంది. ఇదే విధంగా ప్రతి ఏడాది జరుపుకోవాలనేసి మేము కోరుకుంటూ భక్తులందరికీ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పుకుంటూ కోరుకుంటూ చేసుకున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. భక్తులకు అందరికీ జై శ్రీరామ్. మేము అందరము 500 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇవంతా వచ్చింది, ఒక పండగలాగా వచ్చింది. ఇంద్రనగర్ ఓట శంకర్ పంతులు గారు మాకందరికీ ఎంట ఉండి అందరి ఇంటింటికి కాలనీలు మొత్తము బస్తీ అన్ని కాలనీలు చాలా మందికి తిరిగినాము, మొత్తం చేసినాము. ఇంత మంచిగా అయితే అనుకోలే కూడా మేము. అందరు భక్తులకు ఫస్ట్ మాకు ఇంత రాముల వారు మాకు ఇంత అందరికీ పండగలాగా ఇచ్చిండు. జై శ్రీరామ్. థ్యాంక్ యూ. జై ఇంద్రానగర్ ప్రజలందరికీ ధన్యవాదములు. ఇంత పెద్దన ఈ రాముల వారి కళ్యాణమును తిలకించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. ఈ శంకర్ పంతులు గారు ఇంత ఘనంగా నిర్వహిస్తుండని నేను కూడా అనుకోలేదు. మీ అందరికీ సామూహికంగా ఇంత పెద్ద జనం వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదములు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో హనుమాన్ దేవాలయంలో అభిషేకాలు, హోమం తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు. అయోధ్యలో జరిగే మహాతర కార్యక్రమాన్ని వీక్షించే భక్తుల కోసం ప్రత్యేకమైన స్కీమ్లు ఏర్పాటు. ఉమ్మడి జిల్లాలోని పలు ఆలయాలను రంగురంగుల పూలతో శోభాయమానంగా అలంకరించిన ఉదయం నుండి దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు. మెదక్ పట్టణంలో 11వ వార్డులో శ్రీ బరకతమ్మ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మహోత్సవ సందర్భంగా LED టీవీ ఏర్పాటు. ఇవి ఈనాటి వార్తలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.